తెలుగు పద్యము లౌకిక భాషయు నిగళములైనవి కానీ ఇది ఒక రుక్కు అన్నారు విశ్వనాథ వారు ఈ కావ్యాన్ని పరిచయం చేస్తూ ఒక సందర్భంలో 6 ఋతువులు ఎలా ప్రస్తారం అవుతాయి అన్నది ఈ కావ్యంలో వివరిస్తూ కావ్యమంతా ఒక ఋగ్వేదంగానే సాగుతుంది. అందులో కొన్ని అంశాలు, అది వేణునాదం, అదే విశ్వగానం, అందుండి అన్నియు వెల్వడు ఋతువులతో సహా. ఉన్నత పర్వతోరు గుహ నుండి మహత్తర గానవాహిని సన్నని ధారగా మురళి సందులనొల్కెడు పాల వెల్లిగా పన్నిన గోపబాలకుడు పాడుచునుండెదినాంత వేళ చైత్రోన్నత పుష్ప పల్లవములు ఉద్ధతితో తలలెత్తి చూడగన్ అతడొక గోపవేషమునంతయుగాంచుచురాధతోడ భాసిత మృదు వేణుగాన రససిక్తత జేయగ పొంగెలోకముల్ సతతము షడ్జరావమును సామవిధింగొని శిష్ట షట్కమాయతముగ పాడగా ఋతువులారును వెల్వడు సారె సారెకు. వాసంత శోభ ఇది. సతతోల్లాస వసంత శోభనలు విశ్వంబంధు పొంగారన్ ఈ క్షితియెల్లన్ నవవర్ణ పుష్పముల నిశ్శేషంబుగా దాల్చె జీవిత సందేశముసంగ కోకిలలు సంప్రీతాత్ములై హాయిగా నతులానంద తరంగడోలికల రాగాలాపముల్ చేసెడిన్ పుష్ప ఫలములతో చెట్లు పూర్ణమౌట హృదయమోదంబు నానాట వృద్ధి చెంద గాలి దేవుడు పుప్పొడిందేలియాడి పాడుకొనదొడగెను వృషభస్వరంబు. ఎండవేడిం ఎలా ఉంటుంది? కనుగొననొక్క మేఘమును కానగరాదు నభంబునందు పృథ్వీ నదులందు తోయము గతించిన భారత భాగ్యమట్టులేగెను కలలోని వార్తయని గ్రీష్ముని రాజ్య విలాస శోభనల్ కననగు సైకత స్థలులగల్గెడు మోసపుటెండమావులన్ కర్షకుడు నాగలిని దాల్పకాలమున్నదనుచు గ్రీష్మ భూపాలుడే యజయటంచు మార్గదర్శకుడై తాను మసలననగా భూమి ఎంతయు బీటలు ఓయనప్పుడు. ఆ తర్వాత వర్షం వస్తుంది. ఏమి వర్షం అది? గగన మండల సమాక్రమ చండ విస్తార నవమేఘ నీల సైన్యములతోడ దంద సూకాండ భేదక భీకరారవస్తమితోరు భేరికాధ్వనులతోడ వీక్షావరోధక విద్యుల్లతాయూధ వివిధ మారణ శస్త్ర వితతితోడ సర్వజీవ హృదయ సంతప్త దావానలాపహ బిందు బాణాళితోడ శాంతి నొడగూర్పనాహవ సంభ్రమమున
క్రౌర్యమతిశయించిన గ్రీష్మురాజ్యమందు దండగమనంబు సల్పగదలి వచ్చే వర్ష ఋతురాజు దశ దిశా వ్యాప్తుడౌచు. ఆ తరువాత వెన్నెల నింపుతూ శరత్ వస్తుంది. మున్నొక నల్లమేని దొర, మున్నొక నల్లమేని దొర మోహన రూపుడు వేణుగాన సంపన్నుడు రాధికా హృదయ పద్మమునందళియే విహార భాగ్యోన్నతిన్ ఆమె తోడ ముదమొప్పగ గానము చేసినట్టిది ఈ పున్నమరేయే. ఇప్పుడు పూర్వముగా కనుపించుగాంచన్. చలి వస్తుంది, హేమంతం. ఘనగంగ భూమిని కలయవచ్చిన ఎట్లు నీహారమవని సన్నిధికి చేరే మంచు తాకిడికి రుగ్మత చెందినట్టుల పద్మాళి క్రమముగా వాడిపోయే. అగ్నిదేవునకు మాంద్యంబు వాపుటకట్లు బాటల చలిమంటలాటలాడే జగమునకొక పెద్ద చలిమంటలాగున భానుండు తూర్పున ప్రభవమందే. తెల్లవారిన గూడ భీతిల్లకుండి దినకరుని చూచి మొగములు దించుకొనక నల్లకలువలు దర్పాన నవ్వుచుండే తరుణ హేమంత సుప్రభాతంబునందు జిల్లుమని తాకునత్యంత శీతలమున బ్రాహ్మవేళను భూపాల భావమంది పవన రూపులయ్యవరహో పాడుచుందురు ఇంత వేకువ మేకాంచిరెవరు వారు. వారే కాబోలు సప్తర్షులౌరా ఈ జగముల గర్భగతము చేసి కదలకున్న అఖిల సృష్టి గ్రసిష్ణుని ఆహుతులను పిలుచుచున్నారు సామసూక్తులను వాడి. అందరు నన్ని రూపులనంత వినిశ్చల భక్తి కొల్వగా మందత కొంత వీడి ఋషిమాన్యుడు నిద్దురలేచి నవ్వినన్ వందనమాచరించి నయనంబుల విచ్చినదెల్ల లోకము ఆనందపయోబ్ధి తేలినది నాటనే నూతన సృష్టి వెల్వడం. ఇక ఆకులు రాలుతాయి, శిశిరం వస్తుంది, మళ్ళీ చక్రం తిరుగుతుంది. కమ్మని భావముల్ మనసు బ్రహ్మగణమ్మెయి నిల్వజాలకే తుమ్మెదలిమ్ము గ్రమ్ము విరిదుమ్ము మజిమ్ము సుమమ్ములు విలాసమ్మున తేనెలిచ్చుటకు జాగున కోపక దూరవారి పూరమ్మున తమ్మి పూలబడి రాజిలే ఝుమ్మని పాట పాడుచు. ఇది మాస్టర్ గారు చేసిన ఋతుగానం. వాసుదేవ. ఆ తదుపరి రాసలీల ప్రారంభం. రసస్నిగ్ధమైనది రాసలీల. అందులోంచి శ్రావణ మాసం కాబట్టి శ్రీకృష్ణ జన్మఘట్టం, అందులో మాస్టర్ గారు ఇచ్చిన కొన్ని పద్యాలు అందిస్తాం. సందర్భం ఏంటంటే భూమికి భారం పెరిగిందని
వాళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడేదో ముచ్చట చేస్తే ఒక ప్రణాళిక దిగి వస్తే ఆపథకమే గగనమున వ్యాపించుచు సప్తలోక వదములనురుమై దీపించుచు భూలోకము ప్రాపించను భూతధాత్రి బడలిక తీరన్ అద్య శరీరవాణి అయి అవనియందు దేవునవతార మార్గ సందేశమయ్యే కాని చెలియలి రథమును గడుపుచున్న కంసునకు ప్రాణహింస కాశంసి అయ్యే సూర్యకర దీప్తి రేయిలో సురిగిపోవ అతని ఎడదలో వెలుగారునాత్మయనగా కంసు మెలకువ నిదురలో కరగి వాణి భీతి దేవకి గర్భాన వెలుగజొచ్చే నేను నరుడను ప్రజ్ఞలు నిదురజందనందు అట్టి చీకటి దాటి ఎవడు గలడో అతడే చీకటి రూపాలన చటి వారి గప్పి వెలుగొందే దేవకి గర్భమందు అరుణోదయంబుననబ్జంబు వికసించి ప్రొద్దు గృంకెడు ఛాయముడుచుకొనుచు భూభార పర్యంతమాభోగమై సృష్టిలయ కాలమున నణు నియతినందు అణుశక్తి లోక సంవ్యాప్తమై సృష్టిగా లయమున నొకటి గలవతగాంచు సర్గాదియందు నిశ్వాసమై వెలువడి అపసర్గ ప్రశ్వాసమై గమించునెవరి కారణంబున వాడు సృష్టియందు వాడుగా పుట్టి సర్వసంపత్ ప్రభావ దివ్యలీలల నర్తింప భవ్యమూర్తి దేవకీదేవి గర్భాన తిరిగెనతడు పద్మాకరమునందు ప్రతిబింబముగదోచు కలువలరాయని కరణి నొప్పి దృగ్గోళ మధ్యాన దీపించు ద్యావా పృథివ్యంతరిత సృష్టి దీప్తి నొప్పి హృన్మధ్య కోశాన నిమిడియుండిన దహరాకాశ భావంబునభినయించి తృణపర్ణ కోణస్థ పృషత బిందువునందు బింబించు విశ్వంబు విధమునంది అఖిలమందున తనయాత్మ అట్లెయుండన్ అణువునందున తన మూర్తినుపజేసి మోహనావ్యక్తమూర్తివన్మూర్తిగాగ దేవకీదేవి గర్భాన తిరిగెనతడు సర్వలోకావహోద్దీప్తుడు ఆత్మగర్భమందున స్ఫురించు కారణమున బడలి దేవకి వేదన పడినదప్పుడు నవమాసముల భారము ఒక్కతరి చెంతన్ బాలరూపంబుగా నవతారంబునడిగ్గ తేలికై దేహంబు ఊహలున్ తేలికై భువియల్లన్ భరమేది తేలికగు సొంపుల్తోచన్ కాని అల్లంత కంసవధానీతపు భావముల్ మనసు గ్రమ్మన్ భారమయ్యన్ మరిన్ అంతన్ నీరజపత్రలోచనుడు దీప్తాకాశతత్వుండు కేశాంత ప్రస్ఫుట మేఘమూర్తియు దిశాశాఖా చతుర్బాహుడు ఉద్భాంతే రమ్మద కాంతిభూషణుడు
పీతస్వచ్ఛ కౌసేయుడున్ శాంతాకారుడు పల్కె పూరుషుడు వర్షామేఘ గర్జంబుగా. సర్వగతుడనేను సర్వదంపతులును నన్ను మీరలట్ల కన్న ఎడల సులభులందు నేను సులభతముడగాన బిడ్డనగుచు ముక్తి వెలయజేతు. పాంచ భౌతిక శృంఖలాబంధనములు దాస్యమునరించ మీకు మద్వాక్య కలన నన్ను వ్రేపల్లెగొనిపోయి నందు పడతి ప్రక్కలో బిడ్డ మారుగ వదలిరండు. వైష్ణవీ శక్తి తన గర్భ ఫలముగాగ శ్రీ యశోదయుగనెనిడ్డు చిన్న శిశువున్ అందు పెదభార్య రోహిణియందు ముందే ఆదిశేషుడు నవతారమందినాడు. మీకు శుభమగును అని ఆనతిచ్చి ఆ తర్వాత ఆయన ఒక శిశువై ఆకలి పెళ్ళున కెవ్వున నేర్చాట. దేవకి ఎత్తుకుంది, ముద్దాడింది, ఇలా అని సంస్తుతిస్తోంది. పాల సంద్రముపై నివాలారు కెరటాల చిలువడోలికలూగు చిట్టి వేల్పు క్షీరడిండీరపు చిరు తుప్పరలు మేన మెరుగుగూర్చిన వింత పురిటి బిడ్డ కనులున్న భాగ్యము కలిగించి లోకాల నలరించు కనుదోయి వెలుగు పాప బంగారు తల్లియౌ పద్మను వక్షాన నిలిపి కుల్కించడి చెలిమి కాడు. కాలవార్ధికూలమున లోకమ్ముల నెడు పిచుక గూళ్లను నిర్మించి వింతలొలుకు చిన్ని ఆటలాడెడు క్రొత్త శిశువు నేడు పేర్మి మా గర్భమున గూటి పిచుకయ్యే ముదమున. మూడు లోకములు మూడితి కట్టిన దేవతా శిశు చిదిమిన వెన్నమీ గడలు చిన్నని మబ్బలు చిమ్ము దీజితుల్ కదలికయైన మూర్తి తొలుకారు మెరుంగుల నీలమేఘముల్ కదలిన భంగి నొప్పు నలకల్ తొలుకాడెడు ముద్దు బిడ్డడా. చిక్కని మబ్బులు చిమ్ము దీధితుల్ కదలికయైన మూర్తి, దాంతో కలిసిన రంగు చిదిమిన వెన్నమీగడలు. ఆయన అలకలట ముంగురులు తొలుకారు మెరుంగుల నీలమేఘముల్ కదలిన భంగి నొప్పున్. ఆయన్ని ముద్దు బిడ్డడా అని పిలుస్తూ ఆవిడ ముద్దాడుతూ ఉంటే వసుదేవుడు ఇలా అంటున్నాడు. ఇదంతా కూడా వారి స్తుతి. ధరణీ భార వినిర్ణయాత్మకుడవై ధర్మంబు రక్షింపన్ ఈ ధరణీ పాలురయందు కొందరకు యుద్ధ ప్రేమయున్ మోహమున్ పరికల్పించి వధించు కోపము జనింపన్ వచ్చితే భూమిపై అరుణాంశూజ్వల కంజపత్ర సుషమావ్యజ్యత్ సుధాలోచన. ఈ సంకల్పమేమి? పుడమి భారము వాప పుట్టిన సంకల్ప కల్ప వృక్షము మీది కాపు పంట ధర్మ భంజిత రాజధాని ప్రజా సౌఖ్య గురు సుషిప్తి ప్రౌఢి కోడి కూత సృష్టి సస్యాపూర్ణ పృథ్వీతలాకీర్ణ కా పురుషావళి కలుపుతీత బహుశాఖికా భూత బ్రహ్మ విద్యా కోశ హరిచందనాలికి నంటు కట్టు పృథుల భక్తి నిర్మల గంగ తేరువాక వేద శాఖా చతుష్టయ వృక్షమునకు కృత కొమ్మకై చెరురాకు హత్తుకోలు పృథివిపై నీవు పుట్టుట కృష్ణవర్ణ. ఇంక పిల్లాడిని ఇస్తావా అన్నాడు వసుదేవుడు.
అంటే ప్రణాళిక ఉంది కదా, రంగము మారాలి. అంటే ఆ తల్లి అంటుంది, తడియారని నెత్తురు కందున 6,000కు కొనిపోదురే. ఇంకా తడి ఆరలేదు, నెత్తురు గుడ్డిది, ఇప్పుడే తీసుకెళ్తారా? గగనలంబిత నాగఫణా సహస్రముల్ ఘనతర కాలమేఘములు గర్జిలుచున్నవి. కన్ను కానరాదు అనితర కోమలాంగు నిటులై కొనిపోదురు వెచ్చ కౌగిటన్. కన్నానుగాని బిడ్డల చన్నిచ్చెడునంత భాగ్య సంపద లేదో. ఎన్నటికి తీరు నీతమి, ఎన్నటికి తీరు నీతమి, కన్నమ్మకు నెడద పాల కడలిగ గృమ్మన్. ఇది దేవకి వేదన. క్షీరం అందించింది. పంపలేక 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 ఆ తల్లి నీపైన ముద్దు చే. నీ పంచభూతంబులు పొంగి నిన్ను చూచుచున్నవోయి. అవియపో నీ మృత్యులై నిన్ను కాపాడి శేషాహి వలయాలి చెలువు చూపు. ఉద్దతి మింబర్వెత్తి ఉత్తరీయపు కొంగులయనాడుచునుండే గగనకాంత. తన మబ్బు తడి కొంగు తాకకుండగ నిల్పి చలిగాలి నవ్వల సాగనంపు. పదము శివమగుగాక నాగాబు నీకు, క్షేమమగుగాక నీకు నా చిట్టి తండ్రి. మమ్ము నిష్కంఠకుల చేసి మనుపు వేళ నిన్ను గాంతుముగాక నా చిన్ని బిడ్డ. పదము శివమగుగాక నా బాబు నీకు, క్షేమమగుగాక నీకు నా చిట్టి తండ్రి. మళ్ళీ ఎప్పుడు చూస్తామో నిన్ను. మమ్ము నిష్కంఠకుల చేసి మనుపు వేళ నిన్నుగాంతుముగాక నా చిన్ని బిడ్డ. అప్పుడు వాతావరణం ఎలా ఉంది అంటే, వసుదేవుడును కృష్ణుడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు గగన నక్తంచరీ కలుషావహ స్ఫీత ద్రాఘిష్ట ఘనపయోధరములట్లు కఠినీభవన్మేఘ కాలాస్మములపై నిజాగు రాక్షసరథ చక్రములటు సద్య పరిత్యక్త జరఠ కంచుకమైన ఫణిరాజు మూర్ధన్యమణుల ఎట్లు ఉన్మత్త దిగిభక కర్ణోద్ధూత గండ మదాసార తుష్యన్ మహాళులట్లు కాల నిర్భర మేఘముల్ గ్రమ్మి కర్ణభేదకస్తనయిత్నువుల్ పెటిలి 2-3 దినములు మూగిన పులుపు మెరసి చినుగు సాగినదా కారు చీకటులను. అలాంటి వర్షంలో వాళ్ళు వెళ్తూ వెళ్తూ చివరికి నందగృహం చేరారు. ఇక్కడి దాకా ఒకలాగా ఉంటే అక్కడ ఏమి నోము ఫలమో మన యశోద చిన్ని మగవానిగని నట చూచి వత్తమమ్మ సుదతులారా అని అందరూ ఒక్కొక్కళ్ళని పిలుచుకుంటూ, ఇది పోతన గారి పద్యం. మాస్టర్ గారు ఇక్కడ ఒక ఉత్సవం చేయిస్తున్నారు. లేక లేక యశోదకొక్కడు లేత నీలపు ఛాయతో శ్రీకరుండట చక్కనయ్యట చిన్ని బిడ్డడు పుట్టెనే. గోకులంబున నెల్లవారికి గొప్ప సంబరమౌనటే. వేకువంజని చూచి వత్తమే వేడుకల్ జరిపింతమే. లేక లేక యశోదకొక్కడు లేక నీలపు ఛాయతో శ్రీకరుండట చక్కనయ్యట చిన్ని బిడ్డడు పుట్టనే.
గోకులంబున నెల్లవారికి గొప్ప సంబరమౌనటే వేకువంజని చూచి వత్తమే వేడుకల్ జరిపింతమే. ఆ వేడుకల్లో నామకరణం కూడా ఈ రోజే. అక్కడ గర్గులవారు వచ్చారట. పేరు పెట్టాలి కదా, ఏం పేరు పెడదాం? ఏమైందో చూడండి. మనసులెల్లను, ఎంతమంది ఉన్నారో అందరి విను. గర్గుల మనసునందు నెల్లరును నిల్పిరి. త్రుటి, ఒక్క త్రుటిలో అందరూ గర్గుల వారి మనస్సుతోటి సంవేదించేట. పేరేమి అనుచు నూత్న శబ్దము సృష్టించు యత్నమందు, నూత్న శబ్దము సృష్టించు యత్నమందు రసములెల్లను, రసములెల్లను కవి చుట్టూ ముసరినట్లు. మనసులెల్లను గర్గుల మనసునందు నెల్లరును ఎల్లరును నిల్పిరి త్రుటి. పేరేమి అనుచు నూత్న శబ్దము సృష్టించు యత్నమందు రసములెల్లను కవి చుట్టూ ముసరినట్లు. కృష్ణ కృష్ణ కృష్ణయని జిహ్వతానుచ్చరించుచుండ కృష్ణయని బియ్యమున వ్రాసే కేలు తానే, తనకు తానే రాసే. కృష్ణయని జిహ్వతానుచ్చరించుచుండ కృష్ణయని బియ్యమున వ్రాసే కేలు తానే. కృష్ణవర్ణుడు బాలుడు కృష్ణుడనుట తీరెనని ఎల్లరును సమర్థించుకొనిరి. ఒక్క క్షణంలో పందిరెల్లనొకట బ్రాకిపోయే క్షణాన కృష్ణుడనెడు శబ్ద సృష్టితానే. స్వల్పకాలమందు సకల గోలోకమున్ ఆవరించే కృష్ణుడన్న వాక్కు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వందే నందవ్రజస్త్రీణాం పాదరేణుమభీక్ష్ణసః యాసాం హరికథోగీతం పునాతి భువనత్రయం. వాసుదేవ వాసుదేవ.